చీఫ్ మినిస్టర్ గా కాకుండా చీఫ్ మినిస్టర్ मुख्यमंत्री मंडी వైఖరి రక్షించాలి मुख्यमंत्री मंडी వైఖరి రక్షించాలి వెంటనే క్షమాపణ చెప్పాలి మహిళల అవమానం వచ్చిన ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి मुख्यमंत्री मंडी వైఖరి రక్షించాలి 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 ఇవాళ సబితా ఇంద్రారెడ్డి గారికి ఒక్క నిమిషం మైక్ అని అడిగినా ఇవ్వకుండా పోలీసులు అడ్డం పెట్టుకొని ప్రభుత్వం మైక్ ఇవ్వకుండా శాసనసభలో గొంతు నొక్కుతా ఉన్నారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే దాని మీద మాట్లాడివ్వడం లేదు. ఎన్నిసార్లు స్పీకర్ గారిని కోరినా కూడా మైక్ ఇవ్వకుండా ఇలా ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కుతా ఉన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్యం కూలి అయింది. తెలంగాణ ఉద్యమంలో లేదు కూడా ఆ రోజు కూడా ఇన్ని ఆంక్షలు లేవు. తెలంగాణ ఉద్యమంలో ఆంక్షలు ఈరోజు తెలంగాణ శాసనసభలో ఒక మహిళకు జరిగిన అన్యాయం గురించి మమ్మల్ని మాట్లాడనీయకుండా మా గొంతులు నొక్కుతున్నారు గవర్నమెంట్. అందుకొరకే మేము అన్ని బిల్లులకు సపోర్ట్ చేసినా కూడా మాకు మైక్ ఇవ్వట్లేదు. శాసనసభలో గొంతు నొక్కుతా ఉన్నారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే మాట్లాడడం లేదు. ఎన్నిసార్లు స్పీకర్ గారిని కోరినా మైక్ లేకుండా ఇక్కడ ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కుతా ఉన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్యం తెలంగాణ ఉద్యమంలో లేనప్పుడు కూడా ఆ రోజు కూడా ఆంక్షలు లేవు. తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు ఈ రోజు తెలంగాణ శాసనసభలో చూడడం చాలా దురదృష్టకరం. ఈ రోజు ప్రజాస్వామ్యం ఒక తప్పదు. ముమ్మాటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టాం. సీఎం 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 ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ మహిళా లోకానికి. ముఖ్యమంత్రి గారు ఆయన మొండి వైఖరి, ఆయన మూర్ఖ వైఖరి, అహంకార వైఖరి మానుకోవాలి, మార్చుకోవాలి. లేకపోతే తెలంగాణ మహిళల ఉసురు తలిగి ఆయనకు జాక్పాట్లో వచ్చిన సీఎం పదవి పోతుంది. ఒక తప్పదు. ముమ్మాటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టాం. సీఎం 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 ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ మహిళా లోకానికి. ముఖ్యమంత్రి గారు ఆయన మొండి వైఖరి, ఆయన మూర్ఖ వైఖరి, అహంకార వైఖరి మానుకోవాలి, మార్చుకోవాలి. లేకపోతే తెలంగాణ మహిళల ఉసురు తలిగి ఆయనకు జాక్పాట్లో వచ్చిన సీఎం పదవి పోతుంది. ఒక తప్పదు. ముమ్మాటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టాం. సీఎం 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 ఇవాళ సబితా ఇంద్రారెడ్డి గారికి ఒక్క నిమిషం మైక్ అని అడిగినా ఇవ్వకుండా
పోలీసులు అడ్డం పెట్టుకొని ఈ ప్రభుత్వం మైక్ ఇవ్వకుండా శాసనసభలో గొంతు నొక్కుతా ఉన్నారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే దాని మీద మాట్లాడివ్వడం లేదు. ఎన్నిసార్లు స్పీకర్ గారిని కోరినా కూడా మైక్ ఇవ్వకుండా ఇలా ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కుతా ఉన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్యం కూలి అయింది. తెలంగాణ ఉద్యమంలో లేదు కూడా ఆ రోజు కూడా ఇన్ని ఆంక్షలు లేవు. తెలంగాణ ఉద్యమంలో ఆంక్షలు ఈ రోజు తెలంగాణ శాసనసభలో ఒక మహిళకు జరిగిన అన్యాయం గురించి మమ్మల్ని మాట్లాడనీయకుండా మా గొంతులు నొక్కుతున్నారు గవర్నమెంట్. అందుకొరకే మేము అన్ని బిల్లులకు సపోర్ట్ చేసినా కూడా మాకు మైక్ ఇవ్వట్లేదు. శాసనసభలో గొంతు నొక్కుతా ఉన్నారు. ఒక మహిళకు అన్యాయం జరిగితే మాట్లాడడం లేదు. ఎన్నిసార్లు స్పీకర్ గారిని కోరినా మైక్ ఇవ్వకుండా ఇలా ప్రజాస్వామ్యాన్ని గొంతు నొక్కుతా ఉన్నారు. తెలంగాణ శాసనసభలో ప్రజాస్వామ్యం తెలంగాణ ఉద్యమంలో లేనప్పుడు కూడా ఆ రోజు కూడా ఇన్ని ఆంక్షలు లేవు. తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు ఈ రోజు తెలంగాణ శాసనసభలో చూడడం చాలా దురదృష్టకరం. ఈ రోజు ప్రజాస్వామ్యం ఇవాళ సబితా ఇంద్రారెడ్డి గారికి ఒక్క నిమిషం మైక్ ఇవ్వని అడిగినా ఇవ్వకుండా ఒక తప్పదు. ముమ్మాటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణ చెప్పేదాకా వదిలిపెట్టాం. ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలి తెలంగాణ మహిళా లోకానికి. లివిల్ మరింత సమాచారం అందిస్తారు ఇదే అంశానికి సంబంధించి. లివిల్, ఏదైతే నిన్న శాసనసభలో ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం వివరించిన తీరు ఇవాళ యావత్ తెలంగాణ సమాజాన్ని అవమానపరిచే విధంగా ఉంది. మహిళా సీనియర్ ఎమ్మెల్యేలతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురి పైన అనుచిత వ్యాఖ్యలు చేశారు. నిన్న ప్రత్యేకంగా ఏదైతే సబితా ఇంద్రారెడ్డి పట్ల ఆయన వివరించిన తీరు అవమానకరంగా ఉందని చెప్పేసి కూడా మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన తెలుపుతున్నారు. నిన్నటి నుంచి కూడా ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరాకపోతే మేము నిరసనలు కొనసాగిస్తామని నిర్ణయం వెల్లడించారు. ఈ నేపథ్యంలో వాళ్ళ ఉదయం నల్ల బ్యాట్లు ధరించుకొని శాసనసభకు హాజరయ్యారు. శాసనసభకు హాజరయ్యే నుంచి కూడా వెల్లోకి వెళ్లి సీఎం క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. ఇటు బట్టి విక్రమార్క కూడా అంత వ్యాఖ్యలు చేసి అతను కూడా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మొత్తం ఏదైతే ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల నిరసనలకు శాసనసభ మొత్తం కూడా ఒక అట్టుడికింది, ఈటెక్కిన వాతావరణం కనిపించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో ముఖ్యమంత్రి కానీ ఇటు ఇతర మంత్రులు ఎవరు కూడా కనీసం మాట్లాడేందుకు కూడా మైక్ ఇవ్వకపోవడంతో మహిళా ఎమ్మెల్యేలకి సభ అంతా గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంతా కూడా ఒక్కసారిగా సీఎం ఛాంబర్ ముందు, ఇటు స్పీకర్ ఛాంబర్ ముందు కారిడార్ లో బైఠాయించి నిరసన తెలిపారు. ఏదైతే సభకు సంబంధించిన సభలో వివరించిన తీరు మాకు అవమానకరంగా ఉంది, యావత్ తెలంగాణ మహిళా లోకానికి ఒక అవహేళనగా ఉంది, ఖచ్చితంగా వాళ్ళ మొత్తం కూడా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం అంతా కూడా దిగివచ్చి ముఖ్యమంత్రి కావచ్చు, డిప్యూటీ సీఎం అంతా కూడా క్షమాపణ చెప్పాల్సిందని చెప్పేసి కోరారు. ఈ నేపథ్యంలో వారు స్పందన రాకపోవడంతో అక్కడే నిరసన తెలిపి పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. వి వాంట్ జస్టిస్, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా మార్షల్స్ అందరినీ మోహరించి వారిని ఎమ్మెల్యేలందరినీ కూడా అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసే తరుణంలో కూడా బయటకు వచ్చి అసెంబ్లీ ఆవరణలో కూడా మరోసారి బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. వీరందరినీ కూడా బలవంతంగా ఏదైతే గత ఉమ్మడి రాష్ట్రంలో ఏ విధంగా అయితే పోలీసు వివరించిన తీరు ఉందో ఇవాళ మరోసారి కూడా ఆనాటి గుర్తులు వచ్చే విధంగా ఇవాళ మరోసారి పోలీసులు వివరించారు. ఆనాడు కూడా అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఇవాళ మరోసారి కాంగ్రెస్ పార్టీ ఉంది. కాంగ్రెస్ పార్టీ తీరే ఇంతేనా అనే విధంగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వివరించింది. ఇటు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సైతం పట్టుబట్టడంతో కనీసం క్షమాపణ చెప్పకుండానే సభను కొనసాగించడంతో ఉదయం నుంచి కూడా మహిళా ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలు ఇటు సునీతా లక్ష్మారెడ్డి, సత్యరెడ్డితో పాటు కోవలక్ష్మి నిలుసుకొని నిరసన చెప్తున్నారు. కొద్దిసేపటి క్రితమే వాళ్ళు ముఖ్యమంత్రి ఛాంబర్ ముందు బైఠాయించి నిరసన చెప్తున్నట్లు తెలుస్తుంది. వారు కూడా సీఎం దిగొచ్చే వరకు, సీఎం క్షమాపణ చెప్పే వరకు కూడా మా నిరసనలు యథావిధిగా కొనసాగుతాయని చెప్తున్నారు. ఇప్పటికైనా
ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి కావచ్చు, ఇటు డిప్యూటీ సీఎం ఏదైతే నిన్న వ్యాఖ్యలు చేశారో మహిళా ఎమ్మెల్యేల పట్ల ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో పోరాటాలు ఉధృతం చేస్తాం, యావత్ తెలంగాణ మహిళా లోకం అంతా కూడా కదిలిస్తుందని చెప్పేసి కూడా మహిళా ఎమ్మెల్యే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ ఒక సభను మరోసారి తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఉద్యమం నాడు ఏ విధంగా అయితే వివరించారో ఇవాళ కూడా అదే విధంగా సభను వివరించారు. ఇదంతా కూడా ఒక గందరగోళ పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యమంత్రి కూడా పదే పదే వ్యక్తుల పేర్లు తీసుకొని పర్సనల్ గా అటాక్ చేయడం కూడా ఇది ఏమాత్రం క్షేమకరం కాదని చెప్పేసి కూడా చెప్తున్నారు. వాళ్ళ ఒక మహిళ సీనియర్ మంత్రిగా చేసిన ఆమె చాలా అనేక సార్లు అనేక పర్యాయాలుగా ఎమ్మెల్యే కొనసాగుతుంది. వారికి తెలంగాణ ఉద్యమం నేపథ్యం ఉంది. వారు తెలంగాణ కోసం ఎంతో పోరాటం చేసిన అలాంటి ఒక మహిళా ఎమ్మెల్యే పట్టుకొని మాట్లాడిన మాటలు ఖచ్చితంగా తెలంగాణ మహిళా లోకమంతా కూడా ఇలా ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజకీయ విశ్లేషకులు సైతం ఇవాళ తెలంగాణ సమాజం చూస్తుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం నిన్న పిలుపునిచ్చారు. ఇవాళ ఏదైతే మహిళా ఎమ్మెల్యేల పైన నిన్న చేసిన అవమానకర మాటలేమైనా వాటన్నిటికీ వెంటనే క్షమాపణ చెప్పాలి, లేదంటే నిరసన తెలుపుతామని చెప్పారు. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా నిరసనలు కొనసాగుతున్నాయి. సునీత. రైట్ లెవెల్, థ్యాంక్ యూ.